జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై చెప్పేశారు. పవన్ ను నమ్మి నట్టేట మునిగామంటున్నారు పోతిన మహేష్. మరో 6 నెలల్లో జనసేన గల్లంతు కావడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. జనసేన ప్రజారాజ్యం పార్ట్ 2 అవుతుంది అంటున్నారు. జనసేన టీడీపీ చేతిలోకి వెళ్లిపోతుందన్నారు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ఫైనల్ గా జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పార్టీని వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మరో 6 నెలల్లో జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై చెప్పేశారు. పవన్ ను నమ్మి నట్టేట మునిగామంటున్నారు పోతిన మహేష్. ఆయన రిజైన్ చేసేశారు జనసేన పార్టీకి. మరో 6 నెలల్లో జనసేన గల్లంతు కావడం ఖాయమంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు పోతిన మహేష్. అదేవిధంగా ప్రజారాజ్యం పార్ట్ 2 అవుతుంది జనసేన అంటున్నారు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ పోతిన మహేష్. అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను, జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించివేసి అక్కడ తగలబెడుతున్న దృశ్యాలను ఒకవైపు మనం చూడొచ్చు. దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేవన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్న లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలి. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై చెప్పేశారు. పవన్ ను నమ్మి నట్టేట మునిగామంటున్నారు పోతిన మహేష్. మరో 6 నెలల్లో జనసేన గల్లంతు కావడం ఖాయమంటున్నారు ఆయన. జనసేన ప్రజారాజ్యం పార్ట్ 2 అవుతుందన్నారు. జనసేన టీడీపీ చేతుల్లోకి వెళ్లిపోతుంది అన్నారు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ఫైనల్ గా జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పార్టీని వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మరో 6 నెలల్లో జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పోతిన మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పేశారు. నమ్మి నట్టేట మునిగాం పవన్ కళ్యాణ్ ను అంటూ పోతిన మహేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే మరో 6 నెలల్లోనే జనసేన గల్లంతు కావడం ఖాయమంటున్నారు ఆయన. జనసేన ప్రజారాజ్యం పార్ట్ 2 అవుతుందంటూ వ్యాఖ్యానించారు పోతిన మహేష్. జనసేన టీడీపీ చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ వ్యాఖ్యానించారు ఆయన. రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీసుకో.